కూటమి సర్కార్పై నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు తరలివస్తున్నారని రాష్ట్ర పొల్యూషన్ బోర్డు డైరెక్టర్ పంచకర్ల సందీప్ అన్నారు. పర్యావరణానికి హాని చేయని పరిశ్రమలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని విశాఖపట్నం అగ్రగామి కానుందని, ఇక రానున్న రోజుల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఏర్పడబోతున్నాయని సందీప్ అన్నారు. నుంచి తీయండి, అది కూడా వస్తుంది. సిఏఐ సమిట్ దాన్ని ఉద్దేశిస్తూ ఆ సిఏఐ సమిట్ లోగోని అదే విధంగా 1,35,000 కోట్లతో పెట్టుబడితో విశాఖపట్నంలో వాళ్ళ సంస్థని ఏర్పాటు చేయబోతున్న గూగుల్ని వెల్కమ్ చేస్తూ, అదేవిధంగా ఈ పెట్టుబడులకు కారణమైన శ్రీ నరేంద్ర మోడీ గారిది, జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా మన ఐటీ శాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారి చిత్రపటాలు వచ్చేలాగా రిషికొండ బీచ్లో ఒక శాండ్ ఆర్ట్ని ప్రదర్శించడం జరిగింది. ఈ శాండ్ ఆర్ట్ వేయడం కూడా దాదాపు 24 గంటల సమయం పట్టింది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ కింద, మన సిఏఐ సమిట్ మొత్తానికి కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ కింద ఈ చిహ్నం ఉండబోతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఈ పెట్టుబడుల ప్రవాహంలో ఈ కూటమి ప్రభుత్వం తరపున ప్రజలందరూ కూడా దీంట్లో మమేకం అవ్వాలని చెప్పి కోరుకుంటూ, కేవలం మనకి పెట్టుబడులు మాత్రమే కాదు, పర్యావరణాన్ని కూడా సంరక్షించుకుంటూ ఈ పెట్టుబడులన్నీ కూడా రేపొద్దున రాబోతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఉద్యోగ రూపకల్పనలు జరగబోతున్నాయి. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా వచ్చే విధంగా లులు సంస్థ కానివ్వండి, రహేజా ఐటీ పార్క్ కానివ్వండి, ఇలా అనేక ఐటీ సంస్థలు మీకు ముఖ్యంగా భీమిలి ప్రాంతంలో మనకి వాళ్ళు పెట్టుబడులు పెట్టి రాబోయే రోజుల్లో వాళ్ళ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. కాబట్టి కుటుంబ ప్రభుత్వం పైన నమ్మకంతో ఏదైతే నమ్మకంతో ప్రజలు ఓటు వేశారో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము కానివ్వకుండా అనేక పెట్టుబడులు, కేవలం ఇది పెట్టుబడులు పేపర్ మీద కాకుండా వాస్తవిక రూపంలో కూడా ఆ కార్యకలాపాలు సాగే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఇంత భారీ పెట్టుబడులకి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారికి, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి విశాఖ ప్రజల తరపున మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.